హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? బియ్యపు పిండితో ఎంతో క్రిస్పీగా ఉండే కారం చెక్కలండి. చేద్దాం రండి. ఇవి ఒక్కటి తినటం మొదలుపెట్టిన వాళ్ళు ఆపకుండా ఎన్ని తింటారో లెక్కే లేదు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో గదా! సో, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం ముందుగా 1/2 కేజీ పొడి బియ్యం పిండండి. ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే పావు టీ స్పూన్ పసుపు జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలాగే ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాము, అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్లు వేసానండి. అలాగే పెసరపప్పు కూడా 2 స్పూన్లు వేసాను. సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలపండి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇందులో నెయ్యి గానీ, డాల్డా గానీ లేదా చక్కగా వెన్నపూస ఉంటుంది కదా! అది వేసుకున్న చాలా బావుంటుందండి. చూడండి ఇప్పుడు ఇందులో గోరువెచ్చటి నీళ్ళతో కలపాలండి. చల్లటి నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయొద్దు. గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే. చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి. చూడండి మనం చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని చక్కగా తడి క్లాత్ ఏదైనా నీట్‌గా ఉన్నది క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి 10 మినిట్స్ తర్వాత మన పిండైతే రెడీగా ఉంది. దీన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పూరీ ప్రెస్ మీద పాలిథిన్ పేపర్ వేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్‌గా చెక్కలైతే చేసుకోవాలి. ఇవన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి పక్కన పెట్టేలోగా ఆయిల్ అయితే మనకి వేడిగా మరిగిపోయి ఉండాలండి. ఇవి చేస్తుండగానే ఆయిల్ అయితే రెడీగా చేసుకొని పెట్టుకోండి. చూడండి మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు వన్ బై వన్ ఒకటి వేసిన తర్వాత ఒక 3, 4 సెకండ్స్ ఆగిన తర్వాత వేయండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేసారంటే మొత్తం అంటుకుపోతాయి, రావు. ఇది బాగా ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ ఆయిల్‌లోనే బాగా కలర్ వచ్చాయంటే మాత్రం బయటకొచ్చేసరికి పూర్తిగా మాడిపోతాయి. సో, చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. అలాగే మిగిలినవన్నీ కూడా వేసేసుకుందాం. చాలా స్లోగా వదలండి లేదంటే ఆయిల్ మీద పడుతుంది జాగ్రత్త. అంతేనండి. మన చెక్కలైతే రెడీ అయిపోయాయి. వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో కదా! ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ! ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.